మీకు తెలుసా జిమ్ లో వర్కౌట్ చేసే ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు. ఇటలీలోని పడోవా యూనివర్సిటీలో డాక్టర్ మార్కో వెచియోటో మరియు అతని టీం అధికారికంగా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొనే వారి రికార్డ్స్ మరియు అనధికారికంగా ఆన్లైన్ డేటాబేస్ నుండి 20,286 మంది మేల్ బాడీ బిల్డర్స్ పేర్లను సేకరించారు. ఈ బాడీ బిల్డర్స్ అందరూ 2005వ సంవత్సరం నుండి 2020 సంవత్సరం మధ్యలో కనీసం ఒక ఇంటర్నేషనల్ ఫిట్నెస్ మరియు బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ ఈవెంట్స్ లో పాల్గొన్న వాళ్ళే. ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొన్న వారిలో చనిపోయిన కాంపిటీటర్స్ యొక్క డీటెయిల్స్ ని కనుక్కొని కొందరి మరణాలను మల్టీ సోర్సెస్ ఉపయోగించి క్రాస్ రెఫరెన్స్ చేసి వారు చనిపోవడానికి కారణాన్ని ఇద్దరు డాక్టర్స్ కనుగొన్నారు. రీసెర్చర్స్ మగవాళ్ళలో 121 మంది మరణాలను కనుగొన్నారు. చనిపోయినటువంటి వాళ్ళందరి యావరేజ్ ఏజ్ 45 సంవత్సరాలు మాత్రమే. వీటిలో 38% మంది సడన్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. అయితే కొన్ని అటాప్సీ రిపోర్ట్స్ ప్రకారం గుండె గట్టిపడడం లేదా పెద్దదేవడం మరియు కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ ని కనుగొన్నారు. అయితే ఇది జిమ్ లో వర్కౌట్ చేయని వారితో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ. బాడీ బిల్డర్స్ లో హార్ట్ అటాక్ రావడానికి కారణాలు జిమ్ లో బరువైన వాటితో ఎక్కువసేపు వర్కౌట్స్ చేయడం, తొందరగా లావు తగ్గాలనుకోవడం, టూ మచ్ డైట్ ని పాటించడం. కాబట్టి జిమ్ లో వర్కౌట్ చేసేవారు మీ హెల్త్ పైన ఖచ్చితంగా కేర్ తీసుకోండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.